నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన కార్యకర్తలకు గుర్తింపు, భద్రతా, నాయకత్వం లక్ష్యంగా త్రిశూల వ్యూహం. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తామన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ హయాంలో పర్యాటక రంగం పడకేసిందన్న మంత్రి కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు స్పష్టీకరణ. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమాజంలోని దురాచారాలను రూపుమాపేందుకు ఆయన ఎన్నో చైతన్య కార్యక్రమాలు చేపట్టారని వెల్లడి. జనసేన కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, భవిష్యత్ తరాలకు బలమైన నాయకత్వం, నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారి భద్రత అనే 3 అంశాల ప్రాతిపదికన త్రిశూల వ్యూహం రూపొందిస్తామని, దీన్ని దసరా తర్వాత నుంచి అమలు చేసేలా పకడ్బందీగా ప్రణాళికను సిద్దం చేస్తున్నామని ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా నిలిచే పరమశివుడి త్రిశూలం తరహాలో ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ గుర్తింపు, నాయకత్వం, భద్రత కల్పిస్తుందని అన్నారు. త్రిశూల్ ద్వారా జనసేనలో సరికొత్త అధ్యాయం మొదలు కానుందని అన్నారు. ఇందుకోసం ఒక రోడ్ మ్యాప్ సిద్దం చేస్తామని చెప్పారు. విశాఖలో జనసేన కార్యకర్తలతో సేనతో సేనాని పేరిట ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు, కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది. ప్రతి క్రియా సభ్యుడికి, సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి, పార్టీ ఆఫీసర్స్ తోటి అనుసంధానం అయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి, పోరాటాలతోటి సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నాను. మరి కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది. దేశం కోసం పెట్టిన పార్టీ ఇది. మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా, ఏం చేయక్కర్లా, భావన బలంతో గట్టిపడండి. స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్, విత్ కమిటెడ్ థాట్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడో మీకు అది చెప్తాను. మీకు ఎందుకు ఇలా నిలబడగలడు? ఏ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒకడు నిలబడిపోతాడా? ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకడు వచ్చేస్తాడా? ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను. మీరు పాటించండి. ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు. ఆడపడుచులకి 33% రిజర్వేషన్ చెప్పాం. దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో, ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి.
వైసీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం పడకేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, దానికి పారిశ్రామిక హోదా కూడా ఇచ్చామని అన్నారు. విజయవాడలో పీపీపీ విధానంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. విశాఖ నగరంలో అభివృద్ధి చేసిన హరిత హోటల్స్ ని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీరా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో పెద్ద పెద్ద హోటల్స్ వస్తున్నాయని, ఇక్కడి పర్యాటక ప్రాంతాలను అప్గ్రేడ్ చేస్తామని, ఇప్పటికే విశాఖలో డబుల్ డెక్కర్ బస్ సేవలు మొదలుపెట్టామని తెలియజేశారు. కడపలో గండికోటిని అభివృద్ధి చేస్తామని అన్నారు. సింహాచలం, అన్నవరంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. విషయాలు చెప్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఋషికొండ ప్యాలెస్ చూసాం. 2019-20 లెక్కల్లో చూస్తే సంవత్సరానికి అది గడిచిన కొన్ని సంవత్సరాలుగా 7 కోట్ల రూపాయల ఆదాయం ఏపీటీడీసీకి ఇచ్చింది. అలాంటి రిసార్ట్స్ని హరిత రిసార్ట్ని పడగొట్టేసి 434 కోట్ల రూపాయలతోటి 434 కోట్ల రూపాయలతోటి వృధాగా వాళ్ళు అది కట్టారు. సంవత్సరం పైన అయింది. ఇవాళ దానికి మనకి 1 కోటి రూపాయలు కరెంటు బకాయి పడిపోయారు. ఒకప్పుడు మనకు ప్రాఫిట్ ఇచ్చి రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ప్రాఫిట్ ఇచ్చినటువంటి హరిత రిసార్ట్స్ అక్కడ ఉంటే అవి ఇవాళ మనకి మూలన పడిపోయే పరిస్థితి వచ్చింది. పడగొట్టేసారి ఇది కట్టారు. అదేవిధంగా యాత్రి నివాస్, ఇవాళ యాత్రి నివాసం మీద వాళ్ళు ఏం దృష్టి పెట్టలేదు. దీని మీద పెట్టి ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ప్రారంభం జరిగినప్పటికీ కూడా దీన్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చి యాత్రికులను అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఇప్పుడు తీసుకొచ్చాం. మనకున్నటువంటి ప్రాపర్టీని ఏ రకంగా దాన్ని మెయింటైన్ చేస్తాం, రేపొద్దున O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎలాగ చేయాలి అనేటువంటి దాని మీద కూడా పూర్తిగా దృష్టి పెడతా ఉన్నాం. అందుకే మేము పీపీపీ మోడ్ ఎందుకు కట్టినామంటే 5 స్టార్ రేంజ్లో కట్టాలంటే దానికి చాలా డబ్బు అవసరం. ప్రభుత్వం అంత డబ్బు వెచ్చించే పరిస్థితి వాళ్ళు లేదు. పేద ప్రజలకు అనేక కార్యక్రమాలు చేయాలి. అందుకే పీపీపీ మోడ్లో ఎవరైతే ఉత్సాహం ఉంటుంది, ఇక్కడ కూడా చాలామంది పెద్ద పెద్ద హోటలియర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, మాకు కొంత ల్యాండ్ పార్సిల్ ఇవ్వండి, మేము పెద్ద హోటల్స్ నిర్మిస్తాం. ల్యాండ్ మన దగ్గర ఉంటుంది, లీజు ఇస్తాం, తర్వాత మన మీద ఓనర్షిప్ ఉంటుంది, బిల్డింగ్ మాత్రం వాళ్ళు కట్టుకుంటారు, దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు. ఇలాగా మనం ఒక్కడే ప్రభుత్వం ఒకటే చేయకుండా ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ కలిసి చేసే విధంగానే మన పాలసీ చూశాను. టైడాని అక్కడ జంగిల్ బిల్స్ చూశాను. జరిగినటువంటి ఇబ్బంది ఏంటంటే అవి పడిపోతున్నాయి. పక్కన ఉడెన్తో చేసినటువంటిది పడిపోతుంటే గత ప్రభుత్వం ఏనాడు వాటిని బాగు చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేయలేదు. మీకు ఎందుకు 10 అయిపోయినవి, ప్రతిమయ ఉన్నవి పాడైపోయిన వాటిని ఏం అప్గ్రేడ్ చేయలేదు వాళ్ళు. దాంతోపాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం కలిసి చేసాం. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే రెవెన్యూ షేర్ మాకు కూడా ఉండాలనేటువంటి మాట చెప్పడం వల్ల అప్గ్రేడేషన్కి కొంచెం ఇబ్బంది అయింది. దానివల్ల ఇప్పుడు ఏం చేసామంటే ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ వేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ 4 కలిపి ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ టూరిజంకు వాడినట్లయితే ఏ రకంగా వారికి దఖలపరచాలనేటువంటి దాని మీద ఒక కమిటీ వేశారు. దాని మీద మాట్లాడాం. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు మన ఉప ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. వారితో మాట్లాడితే వారు కూడా మాకేం రెవెన్యూ షేర్ అక్కర్లేదు, టూరిజం తీసుకోండి, టూరిజం ద్వారా చేయండి అని చెప్పినప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా అప్గ్రేడేషన్ చేస్తున్నాం. ఈ రకమైన ప్రయత్నాలు అప్పుడు జరగలేదు కాబట్టి మీకు 23 ఉన్నవి 10కి పడిపోయినాయి. నేను ప్రత్యక్షంగా చూసిన వెళితే అన్ని పడిపోయి ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చి 1 year అయింది. కన్స్ట్రక్షన్ అంటే ఈ కన్స్ట్రక్షన్ అనే దానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో మాకు ఉన్నటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో వాటిని అధిగమించి ఇవాళ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసే పరిస్థితిని తీసుకొచ్చాం. మీకు త్వరలోనే మీకు జంగిల్ బిల్స్ అనేది అద్భుతమైన రిసార్ట్గా తయారు. గత వైసీపీ ప్రభుత్వంపై రోజు దుష్ప్రచారాలు, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. గత ఏడాది అధికారంలోకి రాగానే ఈ ఏడాది సంక్రాంతిలోగా అన్ని రోడ్ల మరమ్మతులు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి ఏకంగా రోలర్ ఎక్కి పనులు ప్రారంభిస్తున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సీఎం చంద్రబాబు వాస్తవంగా ఎక్కడా పనులు పక్కగా చేయించలేదని అన్నారు. గత 15 నెలలుగా ఎలాంటి మరమ్మతులు లేక అక్కడక్కడ చేసినా కూడా అత్యంత నాసిరకం పనుల వల్ల రాష్ట్రంలో రోడ్లన్నీ దారుణంగా ఛిద్రమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ నిజమని నమ్మి పరిస్థితి. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉందో ఎంత దారుణం అంటే, దేని గురించి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడతారో రోడ్లు 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 అని స్టార్టింగ్లో ఆయన ఎక్కువగా మాట్లాడారు. అత్యంత అవినీతి రోడ్లలోనే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. రోడ్లు రిపేర్ పేరుతో R&B రోడ్లు రిపేర్ పేరుతో 18,000 కిలోమీటర్లు
రిపేర్లు చేసామని చెప్పేసి R&B మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ ఆ రిపేర్లు ఎక్కడ చేశారో మరి ఈ రాష్ట్ర ప్రజలకి వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. 18,000 కిలోమీటర్లు రిపేర్ చేసామని చెప్పేసి చెప్పారు. మరి మీరు చేసిన రిపేర్లు అయితే కనపడలేదు, కానీ మీరు చెప్పిన మాటల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అన్నది మాటికి స్పష్టం అవుతుంది. ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్కసారి మీకు చూపించదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఇది ఈ రోడ్డు కర్నూలు జిల్లాలో వేసిన రోడ్డు, ఇది వేసిన రోడ్డు, రిపేర్ చేసి వేసిన రోడ్డు. ఈ శ్రీకాకుళం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు, ఇది విజయనగరం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయో చూడండి. కర్నూలులో అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి, పేపల్లి మండలం అనుకుంటా. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను. రోడ్డు పనులు చేసిన వాళ్ళని, చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి, రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే. ఒక్క రోజులో పోయిన పేపల్ రోడ్డు కానీ, విజయనగరం రోడ్డు కానీ, శ్రీకాకుళం రోడ్డు కానీ, లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు? ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి మా పేపర్లు కాదు, మీ అఫీషియల్ గెజెట్, ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్, మీ అఫీషియల్ గెజెట్, మీ పేపర్లు. పర్వదినాలను కుల మతాలకు అతీతంగా శాంతి సౌభ్రాతృత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం కలెక్టరేట్ PGRS సమావేశ మందిరంలో కలెక్టర్ పీస్ కమిటీస్ చైర్మన్ అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అద్నాన ఎంఎస్వి, అడిషనల్ ఎస్పీ వి భీమారావు, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, DRO బి శివనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రశాంతమైన జిల్లాగా పేరుందని, ఇక ముందు కూడా ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. పండుగ పర్వదినాలను కుల మతాలకు అతీతంగా స్నేహభావంతో అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జనాలను పూర్తి చేసి గణపతి ఆశీస్సులు పొందాలని అన్నారు. అన్ని మతాల వారు కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎప్పుడు కూడా కమ్యూనల్ ఇష్యూస్ అనేది రాలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. చాలా రోజులు మారుతున్నాయి, కొత్త జనరేషన్స్ అన్నీ కూడా వస్తున్నాయి, వారి యొక్క ఆలోచనలు విధానం అంతా కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో పాత జనరేషన్స్ వారు, పెద్దవారు అందరూ కూడా ఒక మతానికి మధ్య ఉన్న స్నేహాన్ని, సౌహార్దత్వాన్ని, ప్రేమని అంతా పెంచే విధంగా మన పండుగలు, మన సెలబ్రేషన్స్ అన్నీ ఉండాలని చెప్పేసి అధిపతి బుద్ధికి అధిపతి వారి యొక్క పండుగని మనం జరుపుకునే విధానం, వారి దీగలు, గణేషుని వినాయకుడి దీగలు మనకి ఉండే విధంగా జరుపుకోవాలి. అంటే ఒక పని చేసాము అంటే అది నలుగురు చూసి మీరు ఈ విధంగా చేస్తున్నారు, మనం కూడా ఇలా చేయాలి అనే విధంగా ఒక ఉండే విధంగా ఉండాలి. అంతేగాని ఎవరికి కూడా ఇబ్బంది పెట్టే విధంగా, అనవసరమైన గొడవ సృష్టించే విధంగా ఉండకూడదని చెప్పేసి, అనవసరమైన డీజేస్ ప్రాణాలు కూడా హరిస్తాయనే విషయం ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను. అది చాలా దారుణమైన విషయం. అది ముఖ్యంగా హాస్పిటల్స్ ఎక్కడ కూడా మైక్ సౌండ్స్ కూడా ఎక్కువ పెట్టద్దని చెప్పాం. పరిమితంగా ఉన్న ఆ డెసిబెల్స్లోనే ఆ మైక్స్ ఉండే విధంగా ఉండాలి. మైక్స్ కూడా పర్మిషన్స్ ఉన్న వాటిని ప్లే చేయాలి. డీజేస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయొద్దు. ముఖ్యంగా మందిళ్లలో సినిమా సాంగ్స్, వల్గర్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ప్లే చేయొద్దని కోరు. సింగర్స్ మన హిందూ మతమే మన యొక్క క్లాసికల్ సింగింగ్కి, అసలు సింగింగ్ అనేది కేవలం దేవుణ్ణి ఆయన ప్రార్థిస్తూ, ఆయన పొగుడుతూ, ఆయన మేలుకొలుపుతూ ఉండే పాటలే మన హిందూ మతంలో ఉన్నాయి. ఈ సాంగ్స్ ఇవన్నీ కూడా దయచేసి కంట్రోల్ చేయాలి. వితిన్ కంట్రోల్ ప్రతిరోజు ఇది జరుగుతున్నాయి. చిన్న విషయం దిగాలో వస్తుంది. బట్ వీఆర్ నార్మలీ ఇండియన్ సొసైటీ అందులో బ్రహ్మాండంలో మోస్ట్ టాలరెంట్ సొసైటీ కనిపిస్తుంది. వెస్ట్ గోదావరి ఆల్సో హైలైట్ ఆఫ్ ఇట్.
ఇది కూడా చిన్న చిన్న ఇబ్బంది వస్తే వీ షుడ్ నాట్ క్రియేట్ ప్రాబ్లమ్. మండల వాళ్ళకు కూడా నార్మల్ పబ్లిక్కి ట్రాఫిక్ రెగ్యులేషన్ లైక్ సంబడి వాజ్ రేజింగ్ అబౌట్ స్కూల్ చిల్డ్రన్ గెటింగ్ రావు, అది చూడాలి. నేను కూడా చూసాను 3-4 times ఆల్సో గెటింగ్ స్టెప్, బట్ వాలంటీర్ స్వయంగా క్లియర్ చేసే ట్రాఫిక్ దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ చిన్న చిన్న విషయం 5 minutes 10 minutes అని వెయిట్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బికమ్ లైక్ ఎ బిగ్ అలారం ఆఫీసర్ మెంబర్స్ ఉంటున్నారు. సో మేక్ షూర్ దట్ ఈ మీటింగ్స్ హ్యాపన్ మోర్ ఆఫెన్ బిఫోర్ ద షెడ్యూల్. మీ అందరితో మన తరఫున అపీల్ ఉంటుంది, బికాజ్ యువర్ అపీల్ విల్ గో మోర్. చూడండి, ఒకసారి ఒకరు 500 ఐడల్స్ ఉంటే మన వాళ్ళు ఇక్కడెక్కడ ఉంటున్నారు. సో డెఫినెట్లీ అడ్మిషన్ సొసైటీ కమ్స్ అండ్ హెల్ప్స్ us out, we cannot help them. సో మీరు అందరికీ ఎక్కడుండి అండ్ థ్యాంక్ యూ అగైన్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.